అష్టైశ్వర్యాలు వాళ్ళ ఇళ్ళలో ఉన్నాయి, ఒక పుస్తకం తప్పించి. అంబేద్కర్ కూడా చెప్తాడు, నేను ఎవరింటికి వెళ్ళినా ఒక 10 పుస్తకాలు లేవు, మరి వాళ్ళు ఎలాగ ప్రొఫౌండ్ థియరీస్ని ప్రొఫౌండ్గా ప్రపోజ్ చేస్తారు. వెన్ దేర్ వాజ్ నో వాట్ ఈస్ ద బుక్, బుక్ ఈజ్ నథింగ్ బట్ థాట్ ఆఫ్ ఎ గ్రేట్ ఇంటలెక్చువల్. ఐన్స్టీన్తో పుస్తకం చదువుతుంటే ఐన్స్టీన్తో మాట్లాడుతున్నట్టే అవుతుంది కదా. ఒక్క పుస్తకం లేకపోతే వీళ్ళు ఎలా చేస్తారని చెప్పి అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, పూర్వం రాజులు ఉండేవారు, సంస్థాధీశులు ఉండేవారు, రైటర్కి ఇబ్బంది లేదు, ఇప్పుడు రైటర్కి ఇన్ని బాధలు వచ్చేసాయి, కనీసం ఒక పుస్తకమైనా కొనండి అని అప్పీల్ చేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ మరి చదివితే గురజాడ అప్పారావు గారు, ఆయన ఏమంటాడు, భారతదేశంలో పుట్టిన ప్రతివాడు, ప్రతి రైటరు తనే రాసుకోవాలి, తనే ప్రచురించుకోవాలి, తనే అమ్ముకోవాలి. ఇన్ని కష్టాలు ఉన్నాయి. నాకు నా మొదటి పుస్తకము సమిధకి ఆ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ రెండో పుస్తకము మళ్ళీ ఎవరిది, మన దాన్ని ఏమంటారు, సుభాష్ చంద్రబోస్కి ఆ ప్రాబ్లం వచ్చింది. మిగతా పుస్తకాలన్నీ పబ్లిషర్సే పబ్లిష్ చేశారు కనుక నేను మన గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు రాయడం ఒకటే నా పని అయింది, పబ్లిష్ సమ్ కూడా నా వంతు అవ్వలేదు ఇప్పుడు వరకు. ఆ మేరకు ధన్యుడు, అంతవరకు పర్వాలేదు. కానీ రాయడం ఎంత కష్టము, దాన్ని కలెక్ట్ చేయడం ఎంత కష్టం అంటే 2 సంఘటనలు చెప్తాను చూడండి. నేను వరల్డ్ క్లాసిక్ బుక్ రాద్దామని అనుకుంటున్నాను. ఎవరు చెప్పారు, ఎవరు నాకు ఉన్న అనుభవంతో నేను పుస్తకాలు చదువుతున్నప్పుడు నాలో కరిగిన పేరనే నేను రాయాలనుకుంటాను ఈ పుస్తకం. అయితే ఒక బుక్ గురజాడ అప్పారావు ఇంట్లో 7 వాల్యూమ్స్ చూశాను. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వాల్యూమ్ చూసి లైబ్రరీలో నేను కూడా గురజాడ అప్పారావు గారి లాగే సమాజ సేవ చేసి నా రచన ద్వారా ప్రపంచాన్ని ఉత్తేజపరుస్తానని రాసి వచ్చేసాను, సేవ చేస్తానని వచ్చేసాను. ఆ 7 వాల్యూమ్స్ గురించి ఆ రోజు నుండి 3 సంవత్సరాలు తిరిగితే మద్రాస్ సెంటర్లో దొరికే 2000లో దొరికే. మీరు చూడండి, ఎందుకని చెప్తానండి, రైటర్కి ఎంత కష్టం ఉంటుందో. ఈ బుక్స్ ఎంత బాబు, 7 వాల్యూమ్స్ ఎంత బాబు అంటే 500 అండి అన్నాడు. జేబులో చేయి పెట్టేసరికి నా మొక్కలో కళ ఉంది కదా, కాదు అవి 1000 రూపాయలు అన్నాడు. అదేంటి బాబు, ఇప్పుడు 500 అన్నా తీస్తున్నాను, నువ్వేమో 1000 రూపాయలు పెంచేసావంటే, నీకు ఇష్టమైతే కొనండి లేదా కొండి అన్నాడు. అప్పుడు నాగేశ్వరరావు లాంటి మిత్రుని పిలిచి, దగ్గర ఉన్నవాళ్ళని పిలిచి ఇలా చేయగలిగిందంటే ఆయన తమిళంలో చెప్పాడు, నువ్వు 1000 రూపాయలు చెప్పి 1000 పర్లేదు, 500 చెప్పారు తప్పు అంటే అప్పుడు ఇచ్చాను. అండ్ మీకు అర్థమైంది ఏంటంటే ఆ విధంగా నేను నన్ను ఆనందాన్ని చూసి అలా వాడుకున్నాను. రెండోది ఏంటి, అల్లూరి శ్రీరామరాజు 24 వాల్యూమ్స్ కూడాను ఇది కలెక్ట్ చేసినప్పుడు నేను మొట్టమొదటి 1200 అవుద్ది అన్నారు, కానీ చాలా 1000 రూపాయలు ఇచ్చాను. అంటే ఈ విధంగా నేను ప్రతి పైసా పెట్టవలసి వస్తుంది. తెలుగు డిటిపి చాలా కష్టం, ఇంగ్లీష్ డిటిపి కొంత ఈజీగానే. తెలుగు డిటిపి వాళ్ళకి మినిమంగా 45 రూపీస్ 60 రూపీస్ ఇవ్వాలి పేజీకి. ప్రతి దిద్దిన సరే 10 రూపాయలు ఇవ్వాలి. 2017 నుండి ఇప్పుడు వరకు నేను 10 సార్లు దిద్దుంటాను, ఒక్కొక్క పుస్తకానికి. ఇప్పటికీ దిద్దుతున్నాను, తప్పదు. మరి అది తప్పదు. ఇప్పుడు మ్యాన్స్క్రిప్ట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ డిటిపి చేస్తారు, మళ్ళీ రివైజ్ చేస్తున్నప్పుడు ఉంటాయి తప్పులు. సాగంటి సోమయాజులు గారు 100 సార్లు దిద్దుతారట ఒక కథని. నచ్చపోతే కటేవర్ వెంకటరామ చెప్తారు, చింపేసి వచ్చేస్తారండి. అది ముగ్గులు దెబ్బ విజయనగరంలో జైలేసి వచ్చేస్తారు, పాడేసి వచ్చేస్తారండి. లార్డ్ డెన్నింగ్స్ అని సుప్రీంకోర్టు జడ్జ్ ఆఫ్ లండన్, ఆయన ఏం చెప్తాడంటే 86 years లో కూడా రాస్తాడు ఆయన, మీరు ప్రపంచానికి వెళ్లే ముందు 7 సార్లు అయినా దిద్దండి అని. నేను ఒక్కొక్కటి 14 సార్లు దిద్దుతాను. అవన్నిటికి కలిపి ఒక పేజీ తయారు చేయడానికి డిటిపికే ఒక 150 రూపాయలు అవుతుంది. ఎడిట్ చేయడానికి ఒక అతనికి ఏమో 10,000, ఒక అతనికి 10,000, ఒక ఆమెకి 10,000, అలాగే 1000 ఇస్తూనే ఉంటుంటాం. నా దృష్టిలో ఒక బొమ్మ వేయడానికి, ఇందులో ఒక బొమ్మ వేయడానికి 1000 రూపాయలు ఇచ్చాను, 500 ఇస్తాను ఒక్కొక్క బొమ్మకి. ఇలాంటి 40 బొమ్మలు ఉన్నాయి. ఇంగ్లీష్లో 5, తెలుగులో 5 ఉన్నాయి, 500 ఇచ్చాను. అలాగే ఒక బొమ్మకి 3,500 ఇచ్చాను, ఒక బొమ్మకి 1,250 ఇచ్చాను. అప్పుడు నాకు అనిపించింది, నేను చెప్పింది నా ఊహాత్మకంగా వచ్చింది, వీళ్ళు రాస్తున్నారు కానీ వాళ్ళు ఏమి రాయలేకపోయారు. కానీ డిమాండ్ 500 తీసుకున్నారు. నేను వీళ్ళకి ఎవరికైనా మొన్ననే వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను, అయ్యా దీనికి 318 రూపాయలు ఒక్కొక్క పేజీకి ఇవ్వండి, ఎందుకంటే దానివల్ల నేను ఖర్చు పెట్టిన నా డబ్బు నాకు వస్తుంది, నేను చాలా ఇబ్బందులు ఉంటాను కదా రైటర్ అనగానే. అంటే వాళ్ళు అలాగ అవ్వదండి అన్నారు. సరే సంతోషం, వదిలేయండి. నా ఆవాసం పక్కన పెట్టేసి వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేశాను, నేను తిరిగి సమాచారం కలెక్ట్ చేయలేను కాబట్టి మీరు లాగరాయి పిత్తూరు 1916, 1917 వరకు ఒక 300 పేజీలు ఎవరైతే విడిచబడి ఇతిహాసపు చీకటి కోణంలో ఉన్న
వదిలేసిన వీరుల గురించి రాయడమే శ్రీశ్రీ గారు చెప్పిన పని కావాలో ఈ రోజు ప్రపంచానికని. ఆ విధంగా ఎవరైనా చేస్తే 300 పేజీలకి రాస్తే ఒక్కొక్క పేజీకి నేను 315 రూపాయలు 18 రూపాయలు పెరిగాను కదా, 20% ఎక్కువ 378 రూపాయలు ఇచ్చేస్తానండి. అంటే 1,20,000 సుమారు అవుతుంది. అయినండి ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు శ్రమ తగ్గుతుంది, రాయడం తగ్గుతుంది, నేను చరిత్రకు మేలు చేసిన వాడిని అవుతాను. కేవలం డబ్బుల ద్వారా పోతే ఇస్తానని చెప్పాను. ఇంకా మీరు మళ్ళీ ద్వారం చంద్రయ్య తాలూకా నేను అడిగింది వాళ్ళ అనుచరుల గురించి, సహచరుల గురించి కాదు, సహచరుల గురించి, కో ఫైటర్స్ గురించి. దే ఆర్ నాట్ సబార్డినేట్స్, దే ఆర్ కో ఫైటర్స్. వాళ్ళ గురించి రాయమన్నాను. అలాగే ఈ ద్వారం చంద్రయ్యది కూడాను, దూరబంధం చంద్రయ్యది కూడా అలా రాయండి. అలాగే మన దాని ఏమంటారు పర్లాకి ఉండి 1833లో జరిగింది, దానికి ఒక 100 పేజీలు రాయండి. ఈ 696 పేజీలు నా తెలుగు బుక్ ఎంత అయితే అంత రాస్తే నేను ఒక్కొక్క పేజీకి 375 రూపాయలు ఇస్తానని వాళ్ళు చెప్పొచ్చాను. చూస్తామండి అన్నారు. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, నేను రైటర్, నేనే కాదు మీరు రైటరే కదా. ఒక్కొక్క పేపర్ ఒక పేజ్ తయారు చేయడానికి ఎంత అవుతుంది చెప్పండి నాగేశ్వర గారు? మీరు చెప్పినట్టే 300 రూపాయలు దాటి అవుతుంది కదా. అందులో దానికి ఎందుకంటే ప్రయాణం ఖర్చులు ఉన్నాయి, భోజనాలు ఖర్చులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, జిరాక్స్ తీయాలి, డిటిపి వాళ్ళకి ఇవ్వాలి, మన సమయం కాకుండా మీ కష్టం ఎవరు ఇవ్వలేరు, దానికి సమస్య లేదు, దానికి ఎవరు అవుట్పుట్ గురించి వదిలేవద్దు, ఓన్లీ అవుట్పుట్ గురించి. దాని గురించి నేను ఏమనుకున్నానంటే, యాక్సిడెంటల్ గా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమో అంతవరకు ఇలాంటి యాక్ట్లు ఉండే ఉంటాయి, నాకు తెలియదు, నేను ఎప్పుడు స్టడీ చేయలేదు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఒక కొత్త రకం యాక్ట్ తీసుకురావాలి. ఇప్పుడు నేను ఈ పుస్తకం రాశాను సార్, రాశానండి. ఇది 696 పేజీలు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి, మీరు అర్జాకి చెప్పండి. పోనీ పేజీకి లెక్కేసుకోవడం 350-400 వేసుకుని అవుతుంది కదా. ఈ డబ్బు మీరు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఒక యాక్ట్ పెట్టాలి. ఏమని? ది ప్రొటెక్షన్ ఆఫ్ క్రియేటివ్ రైటర్స్, హిస్టారిక్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ యాక్ట్ అని ఒకటి పెట్టాలి. వాళ్ళకి మీరు అన్ని డబ్బులు ఇవ్వద్దు, ఎవరో సినిమా వాళ్ళు ఇచ్చినంత కోట్లు లక్షలు ఏమవద్దు, పైసలు ఎక్కువ వద్దు. ఒక్క పేజీకి ఎంతని ఫిక్స్ చేయండి. డిటిపి వాళ్ళకి ఎంత అవుతుందో అది ఎడిట్ చేయడానికి, జిరాక్స్ తీయడానికి ఆ ఖర్చు, ఆ ప్రాసెస్ ఖర్చు ఇవ్వండి. అంటే పబ్లిషర్ ఇవ్వాలి. అది ఎవరిస్తారో మీరు ఆ యాక్ట్ చేసేటప్పుడు ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళే ఇవ్వాలి. పబ్లిష్ చేయనంటే పబ్లిషర్ చేయనని ఉండదు. ఎందుకంటే చీమలు పెట్టిన పొట్టులో పాములు రాని అనవు. ఈ పబ్లిషర్స్ కి మరి ఇవన్నీ ఆ పుస్తకాలు ఎవరు పబ్లిష్ చేశారు? వాళ్ళకి తెలిసి ఇదంతా అవుతుందని. వాడే పెట్టుకుంటాడు, మనకేమే అంటున్నా, రైటరే పెట్టుకుంటాడు, మనకేమంటున్నా. అలాగనకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేయమంటున్నాం కదా. ఒక చట్టం రావాలి. మనకి రక్షణ ఎవరికి అవసరం? వీకెస్ట్ ఫెలోస్. అంతే కదా. వీకెస్ట్ ఫెలో రైటర్. నేను రైటర్ కి ఇల్లు కట్టేసి ఇవ్వండి, లేకపోతే స్వర్గ సుఖాలు ఇవ్వండి అని ఎక్కడ మెన్షన్ చేయడం. అవుట్పుట్ వచ్చినప్పుడు దాని అవుట్పుట్ వచ్చినప్పుడు మీరు అంగీకరిస్తే, ఎడిటర్ నువ్వు పబ్లిష్ చేయాలనుకుంటే మినిమం ప్రొటెక్షన్ ఏంటంటే ఒక పేజీకి ఇంతని గవర్నమెంట్ ఫిక్స్ చేయండి, ఆ డబ్బు ఇవ్వండి. తద్వారా ఏమవుతుందంటే, నేను ఒకవేళ ఆల్రెడీ యాక్ట్స్ ఉంటే దాంట్లో ఈ క్లాస్ పెట్టండి, ఈ సెక్షన్ సబ్ క్లాస్ సెక్షన్ పెట్టండి. ఎవరెవరికి? క్రియేటివ్ ఆర్టిస్ట్, క్రియేటివ్ రైటర్స్, క్రియేటివ్ ఆర్టిస్ట్, క్రియేటివ్ హిస్టోరియన్స్ అండ్ ఆర్టిస్ట్. మీరు ఇలా చేయకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఈ జాతిలో క్రియేటివ్ రైటింగ్ ఉన్న రైటర్ ఎవరవుతాడు? శరత్ చెందినట్టు సమాజ అట్టడుగులో నివసిస్తూ, అట్టడుగు జీవితంలో ఉంటూ, తన మేధో సంపత్తి ద్వారా అట్టడుగులో ఉన్న ప్రజలను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాడే రైటర్ అవుతాడు. వాడి దగ్గర ఏం డబ్బులు ఉంటాయి? ప్రభుత్వం సాయం చేయగలిగితే ప్రభుత్వమే కొన్ని పుస్తకాలు పబ్లిష్ చేస్తే చాలా మంచిది. అలాంటి సంస్థలో మీరు కల్చరల్ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే ట్రైబల్ డిపార్ట్మెంట్ ఉంది. ఇలాంటి దాంట్లో వీళ్ళకి ప్రొటెక్ట్ చేసేదానికి ఆ సెక్షన్ అని, ఒకవేళ ఆల్రెడీ ఇలాంటి యాక్ట్ ఉంటే ఈ సెక్షన్ సబ్ సెక్షన్స్ యాక్ట్ చేయండి. ఒకవేళ లేకపోతే అలాంటి యాక్ట్ కేంద్రంలో రావాలి, రాష్ట్రాల్లో కూడా రావాలి. అప్పుడే మీకు దేశంలో రైటర్స్ ఉద్భవించడానికి, రైటర్స్ శరత్ చంద్ర గారి ఆత్మఘోష, గురజాడప్పారావు ఆత్మఘోష మీకు చెప్తాను చూడండి. అంబేద్కర్ మీరు చదివితే 500 పుస్తకాలు అంటే చేయమని అప్పుడు ఉన్న పరిస్థితులు ఆ లీడర్కి అడుగుతాడు. బుద్ధాయన ధర్మం నాది 500 పేజీలు, మీరు 500 పుస్తకాలు చేయండి అని. వాళ్ళు ఏం డిక్లైన్ చేసేస్తారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని. అమ్ముకోండి బుద్ధ జయంతి రోజు అనేస్తారు, ప్రింట్ చేసుకుని అమ్ముకోండి. అంటే అసహాయత
ఒక నాలాంటి వాడికే లేవు, మహానుభావులు కూడా ఉన్నాయి. వాళ్ళు మహానుభావులు అయ్యే లోపు చాలా కష్టాలు పడాలి. అప్పుడు ఈ ప్రొటెక్షన్ ఇస్తే ప్రభుత్వం, మీకు క్రియేటివ్ రైటర్స్ లేకపోతే సమాజంలో యథార్థం చెప్పేవాళ్ళు లేరు. యథార్థం చెప్పే వాళ్ళని బతకనేయకపోతే మీకు చాలా కష్టం అవుతుందని. కాబట్టి ఈ యాక్ట్, దాని పేరు చూడండి, తెలుగులో అయితే రక్షణ రచయితలకు, క్రియేటివ్ ఏమంటారు, సృజనాత్మక రైటర్స్కు, రచయితలకు, అలాగే ఆర్టిస్టులకు, చరిత్ర సృజనాత్మక హిస్టరీ రాసే వారికి, చరిత్ర రాసే వారికి, ఆధునిక చరిత్రకారులకి, అలాగే భారతీయ చరిత్రకారులకు, ముఖ్యంగా యూరోపియన్ చరిత్రకారులు ఉన్నారు కానీ మన దేశంలో తక్కువ అవుతుంది. తర్వాత ఆర్టిస్టులకి, ప్రాంతీయ వెర్నాకులర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులకి ప్రొటెక్షన్ యాక్ట్ కింద తయారు చేసి, ద ప్రొటెక్షన్ ఆఫ్, తెలుగులో ఇది యాక్ట్ తయారు చేసి ఉండాలి. తెలుగులో, ఆంధ్ర రాష్ట్రంలో, ఇంగ్లీష్లో ద ప్రొటెక్షన్ ఆఫ్ క్రియేటివ్ ఆర్టిస్ట్, క్రియేటివ్ రైటర్స్, హిస్టారికల్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్, క్రియేటివ్ ఆర్టిస్ట్ యాక్ట్ అని చెప్పి పెట్టి, ఒకవేళ ఆల్రెడీ ఇటువంటి యాక్ట్స్ ఉంటే వీళ్ళకి బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే ఒక పేపర్ ఖర్చు, డిటిపి ఖర్చు, ఆ ప్రింటింగ్ ఖర్చు, ఆ మేరకు మీరు ఇచ్చి వీళ్ళని రక్షిస్తే మీరు ప్రపంచంలో యథార్థం చెప్పే వాళ్ళకి మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉంటాయి, ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉంటాయి, అలాగే వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉంటాయి. వీళ్ళకి కూడా ఈ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టి మీరు సహాయపడాలని చెప్పి ఈ నా ఉద్దేశాలని ప్రకటించడానికి సహాయపడిన మిత్రుడు నాగేశ్వరరావు గారికి అనేకసార్లు ధన్యవాదాలు చెప్పిన. దాహం వేసినప్పుడు ఎంత నీరు తాగినా ఎలాగైతే తృప్తి కాదో, అలాగే రచయితకి ఎంత రాసినా ఇంకా ఎంత కరెక్ట్ చేస్తున్న దిద్దుబాటు అప్పారావు గారు చనిపోయినంత వరకు దిద్దుకునే ఉన్నారు. అలాగే రచయితకి ఎలాగైతే దాహం తీరదో, అలాగే నేను ఎంత చెప్పినా విని నాకు ఇంత సాయం చేసిన మిత్రుడికి నేను మనసావాచ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కగా నా మాటలన్నీ విన్న మీ శ్రోతలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే.